యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చదువుకుందాం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. తలలు వంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మన హృదయాలని ఒకసారి దేవుని వైపు ఎత్తి పట్టుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరొకసారి నాయన ఈ ఉదయకాల సమయంలో మా ప్రభువా, ఇంతవరకు మీ సన్నిధి, మీ ప్రత్యక్షత మాకు మీరు అనుగ్రహించి నడిపిస్తున్నారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా ప్రభువా. ఆరాధనకు సహాయకరంగా మా ప్రభువా, మీ యొక్క ప్రేమను గురించినటువంటి కొన్ని మాటలు మా ప్రభువా మేము ధ్యానించడానికి మీరు చూపిన కృపను బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా తండ్రి. మీ ప్రేమను మా ప్రభువా సరైన రీతిలో అర్థం చేసుకొని కృతజ్ఞతా భావముతో మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయమని ప్రభువా ప్రార్థన చేస్తుంటున్నాను మా తండ్రి. మా జీవితాలలో నమ్మదగినటువంటి దేవుడుగా నువ్వు ఉన్నావు మా తండ్రి. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా ప్రభువా. మాటి మాటికి మా ప్రభువా మీ నమ్మకత్వాన్ని, మీ కృపను, మీ ప్రేమను మా పట్ల విస్తరింపజేస్తున్నందుకు నాయన మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి. అనేక మార్లు మా ప్రభువా మిమ్మల్ని హింసించి గాయపరిచి మీకు వ్యతిరేకంగా జీవించినప్పటికీ కూడా మా ప్రభువా మాటి మాటికి మా ప్రభువా మీ ప్రేమను మా పట్ల కనుపరుస్తున్నందుకు నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా ప్రభువా. దేవా, మీ సన్నిధిలో నిలవబడినను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సిలువ చాటును మరుగుపరచండి, బలపరచండి. అభిషేకించబడిన మాటలు మాత్రమే పలకటానికి సహాయం చేయండి ప్రభువా. నా జ్ఞానము, నా మాటలు, నా ఆలోచనలు ఎవరిని కదిలింప చేయలేవు, ఉజ్జీవింప చేయలేవు మా ప్రభువా. మీ జీవం కలిగిన మాటల చేత మా ప్రభువా నన్ను మమ్మల్ని దర్శించమని ప్రభువా ప్రార్థన చేస్తుంటున్నాను మా తండ్రి. తద్వారా నాయన మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆరాధించడానికి సహాయం చేయమని ప్రభువా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభువా. నోటి మాంద్యము నుంచి, నాలుక మాంద్యము నుంచి నన్ను విడిపించమని, కేవలం ప్రభువా మిమ్మల్ని మాత్రమే హెచ్చించడానికి సహాయం చేయమని, మా ముందున్నటువంటి సమయం మా ప్రభువా మీ నామానికి మయంకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వదకరంగా మీరు ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని ప్రేమ ఈ యొక్క అంశం మీద మనము అనేక మార్లు అనేక మంది దైవజనుల ద్వారా ఈ యొక్క అంశాన్ని మనము విని ఉండవచ్చు. వాస్తవానికి దేవుని ప్రేమ అనేటువంటి ఈ యొక్క అంశాన్ని గురించి నేను కూడా అనేక సార్లు ధ్యానించాలని, వివరించాలని ఎంతగానో ఆశించాను, ప్రయత్నించాను. కానీ నాకు ధైర్యము సరిపోక విరమించుకున్నాను. కారణం ఏంటంటే దేవుని ప్రేమను వ్యక్తిగతంగా స్వతహాగా ఎరిగినటువంటి వారమై అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే దేవుని ప్రేమ మన హృదయాలలో కలకాలము నిలిచి ఉంటుంది. మరి ముఖ్యంగా మన హృదయాలు ఆరాధనా భావముతో నిండి ఉంటాయి. ఎప్పుడైతే మనము దేవుని యొక్క ప్రేమని హృదయపూర్వకంగా అర్థం చేసుకుంటామో. ఒక భక్తుడు దేవుని ప్రేమ గురించి వివరించాలి అని ఒక పుస్తకం రాయడానికి ప్రారంభించాడు. అయితే ఆ పుస్తకము ఎలా మొదలు పెట్టాలో, ఎక్కడ మొదలు పెట్టాలో, ఎలా ముగించాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రారంభించడం అయితే ప్రారంభించాడు. కానీ ఒక విషయం అర్థం చేసుకున్నాడు. ఏమని అంటే, ఈ లోకములో ఉన్నటువంటి చెట్లన్నిటినీ కూడా కలముగా మార్చి సముద్రములలో ఉన్నటువంటి నీరంతటిని కూడా ఇంకుగా మార్చినప్పటికీ కూడా దేవుని ప్రేమను మనము అర్థం చేసుకోవడానికి కానీ
దేవుని యొక్క ప్రేమను గురించి వివరించడానికి కానీ, దేవుని గురించిన ప్రేమను గురించినటువంటి ఆ పుస్తక రూపంలో ప్రచురించడానికి కానీ వీలు పడనటువంటి వాస్తవము అని చెప్పి గ్రహించినటువంటి వాడై ఆ యొక్క ప్రయత్నాన్ని నేను విరమించుకున్నాను అని చెప్పి ఆ భక్తుడు చెప్తూ ఉంటున్నాడు. మన జీవితాలలో రక్షించబడి అనేక సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా దేవుని ప్రేమను మనము అర్థం చేసుకోవాలి అనుకున్నట్లయితే సముద్రములోని ఒక నీటి బొట్టంతట కూడా మన జీవితాలలో మనము 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఈ లోకములో మనం జీవించినప్పటికీ కూడా సముద్రములో ఒక నీటి బొట్టంతా కూడా మనము దేవుని ప్రేమను గురించి అర్థం చేసుకునేటువంటి అవకాశము లేదు అనేది వాస్తవం ప్రియులారా. ఒక మాట మనం ఆలోచన చేసినట్లయితే ఐస్ క్రీమ్ అందరం తింటూ ఉంటాం కదా. అయితే ఐస్ క్రీమ్ ఎలా ఉంది అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా జవాబిస్తారు. ఎందుకంటే వారికి అర్థమైనటువంటి భాషలో ఆ ఐస్ క్రీమ్ ఎలా ఉందో వారు వివరించడానికి ప్రయత్నం చేస్తారు. అదే రీతిగా దేవుని ప్రేమ, దేవుని కృప, ఈ రెండు లక్షణాలు కూడా చాలా సంక్లిష్టమైనటువంటి అంశాలు. దేవుని ప్రేమను మనము హృదయపూర్వకంగా ఎరిగినప్పుడు మాత్రమే మనము దానిని అనుభవిస్తాము. తద్వారా దేవునిని హృదయపూర్వకంగా ఆరాధించడానికి వీలు పడుతుంది తప్ప దేవుని ప్రేమను నిజంగా గనక మన జీవితాలలో అర్థం చేసుకోకుండా దేవుని మనము ఆరాధిస్తూ ఉన్నట్లయితే అది వ్యర్థమని చెప్పి ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో పౌలు అంటాడు కదా, ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అని చెప్పి అక్కడ వ్రాస్తూ ఉంటాడు. వాస్తవంగా దేవుని ప్రేమ మానవుని యొక్క జ్ఞానానికి, మానవుని యొక్క ఆలోచనకి అతీతమైనటువంటి ప్రేమ. మనం చదివినటువంటి వాక్య భాగంలో దేవుడు ప్రేమాస్వరూపి అని చెప్పి వ్రాస్తూ ఉంటున్నాడు. 1 అని ఒక ఫుట్ నోట్లో రాస్తూ ఉంటున్నాడు కదా, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, దేవుడు మన జీవితాలలో తన ప్రేమని నిరంతరము కూడా వ్యక్తపరుస్తూనే ఉంటాడు. దేవుడు మన జీవితాలలో ప్రేమపూర్వకంగానే మన జీవితాలలో అనుదినము అనుక్షణము కూడా తన ప్రేమని వెల్లడి చేస్తూ బయలుపరుస్తూ ప్రత్యక్షపరుస్తూ ఉంటున్నాడు. అయితే దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు కదా, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కదా అని నిరంతరము కూడా దేవుని ప్రేమను తిరస్కరించి దేవునికి అవిధేయత చూపించి మన పాపాలను బట్టి మనము పశ్చాత్తాప పడకపోయినట్లయితే దేవుడు ప్రేమ కలిగిన వాడే కానీ ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు కూడా అయి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మన హృదయాలలో, మన జీవితాలలో దేవుని ప్రేమను గనక తిరస్కరించినట్లయితే, దేవుని ప్రేమను గనక చులకనగా చూసినట్లయితే దేవుడు మనల్ని నిత్యాగ్నిగుండానికి, నిత్య నరకానికి ఆహుతి చేస్తాడు అనేది సత్యం ప్రియులారా. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కానీ అదే సమయంలో ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తుంటున్నాడు ప్రియులారా. పాత నిబంధన గ్రంథములో దేవుని ప్రేమ అనేటువంటి మాటను 248 సార్లు ఉపయోగించబడింది. కింగ్ జేమ్స్ వెర్షన్లో 248 సార్లు దేవుని ప్రేమ అనేటువంటి మాటను 129 సార్లు ప్రేమ అనేటువంటి మాటగా తర్జుమా చేయబడింది. 41 సార్లు దయ అనేటువంటి మాటతో తర్జుమా చేయబడింది. 32 సార్లు విఫలము కానటువంటి దేవుని ప్రేమ అనేటువంటి ఆ 3 పదాలతో 248 సార్లు పాత నిబంధన గ్రంథములో దేవుని ప్రేమను గురించి వివరించడానికి భక్తులు ప్రయత్నము చేసి ఉంటున్నారు ప్రియులారా. అయితే దేవుని ప్రేమను గురించి ఒక చక్కని నిర్వచనాన్ని గనక ఆలోచన చేసినట్లయితే జాన్ మెకార్థర్ అనేటువంటి భక్తుడు దేవుని ప్రేమని ఈ రీతిగా నిర్వచిస్తూ ఉంటున్నాడు. తన కొరకు, తన ప్రజల కొరకు తనను తాను అప్పగించుకొని తన పట్ల, ఇతరుల పట్ల సంపూర్ణమైనటువంటి ఆప్యాయతను పంచాలి అని ఏదైతే తీర్మానించుకున్నాడో దేవుడు, దానిని దేవుని ప్రేమ అని నిర్వచిస్తూ ఉంటున్నాడు జాన్ మెకార్థర్ అనేటువంటి భక్తుడు ప్రియులారా. అంటే అది తీర్మానించబడినటువంటి ప్రేమ, ముందుగా నిర్ణయించబడినటువంటి ప్రేమ, ఎల్లలు లేనటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ, కొలబద్ద లేనటువంటి ప్రేమ అని చెప్పి ఆ యొక్క నిర్వచనము నుంచి మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. అయితే దేవుని ప్రేమ 2 రకాలుగా భక్తులు వివరిస్తూ ఉంటున్నారు. మొట్టమొదటిగా అది యూనివర్సల్ లవ్, అంటే తాత్కాలికమైన
తాత్కాలికమైనటువంటి ప్రేమ, సాధారణమైనటువంటి ప్రేమ, ఈ ప్రేమ మనుషులందరి ఎడల దేవుడు విస్తరింపచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. 5 విషయాల ద్వారా దేవుడు తన సాధారణమైనటువంటి ప్రేమని లేక తన తాత్కాలికమైనటువంటి ప్రేమని, యూనివర్సల్ లవ్ని వెల్లడి చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో చూసినట్లయితే ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు అంటున్నాడు. దేవుడు లెక్క చేయటం లేదు. ఏంటి అంటే వీళ్ళు నీతిమంతులా వీళ్ళు అనీతిమంతులా అని చెప్పి దేవుడు లెక్క చేయకుండా ప్రతి ఒక్కరి మీద తన అసామాన్యమైనటువంటి ప్రేమని వెల్లడి చేస్తున్నట్లుగా, అందరి మీద వర్షాన్ని కురిపిస్తున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. 145వ కీర్తన 9వ వచనంలో చూసినట్లయితే యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయి అని చెప్తూ ఉంటున్నాడు ప్రియులారా. నీవు నేను ఆరాధించి సేవించేటువంటి దేవుడు అందరికీ ఉపకారి. అంటే ఈ లోకములో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఉపకారము చేసి ఆయన యొక్క ప్రేమని పంచుతూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. తన సాధారణమైనటువంటి ప్రేమలో భాగముగా రెండవదిగా ఆలోచన చేసినట్లయితే తన సాధారణమైనటువంటి ప్రేమలో భాగముగా ఈ లోకములో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా సువార్తని వ్యాపింప చేస్తున్నటువంటి దేవుని ప్రేమను మనము చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే మనందరికీ తెలిసినటువంటి మాట, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును అంటున్నాడు. సమస్త జనులారా అంటున్నాడు. సమస్త జనులారా అంటే ఈ లోకములో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ఆ రక్షణ భాగ్యాన్ని దేవుడు చాలా ఓపెన్గా ఉంచినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అంటున్నాడు. దేవుడు తన సాధారణమైనటువంటి ప్రేమలో భాగముగా సర్వలోకములో సర్వ సృష్టికి కూడా సువార్తను వ్యాపింపచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. 1 తిమోతి 2వ అధ్యాయము 4వ వచనములో ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చేయించుచున్నాడు అంటున్నాడు. మనుషులందరూ కూడా తన సాధారణమైనటువంటి ప్రేమలో భాగముగా రక్షించబడాలి అనేటువంటి ఉద్దేశముతో ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన త్యాగము చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అదే రీతిగా తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 13 వచనాల్లో ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప అనేటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. సమస్త మనుష్యులకు అనేటువంటి మాట ద్వారా దేవుడు తన సువార్తను ఈ లోకములో వ్యాపింపచేస్తున్నాడు అని చెప్పి మనము చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. మూడవదిగా ఆలోచన చేసినట్లయితే మార్పు నొందనటువంటి పాపుల మీద తన తీర్పును దినదినము కూడా ఆలస్యము చేస్తున్నటువంటి దేవుని ప్రేమను మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30-31 వచనాల్లో చూసినట్లయితే అంతటను అందరూ మారు మనస్సు పొందాలి అని చెప్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా మారు మనస్సు పొందాలి అని చెప్పి దేవుడు తన రాకడని ఆలస్యము చేస్తున్నాడు. తద్వారా దేవుడు తన ప్రేమని వెల్లడి చేస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని ఈ ఉదయ కాలంలో మనము గమనించవలసినటువంటి ఆవశ్యకత ఉంది ప్రియులారా. 4వదిగా ఆలోచన చేసినట్లయితే పాపులకు ఇవ్వబడినటువంటి నానా విధములైన హెచ్చరికల ద్వారా దేవుని ప్రేమ బయలుపరచబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల్లో చూసినట్లయితే మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడును అని చెప్పి చాలా ఖచ్చితంగా చాలా స్పష్టంగా లేఖనాల్లో సెలవిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి మార్పు నొందినటువంటి మనుషులకు, మార్పు నొందినటువంటి పాపులకు దేవుడు తన రాకడని ఆలస్యము చేయటం ద్వారా, దేవుడు తన హెచ్చరికలని బయలుపరచడం ద్వారా తన ప్రేమని వెల్లడి చేస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. 5వదిగా ఆలోచన చేసినట్లయితే దేవుడు సాధారణంగా ఎవరిని కూడా శిక్షించటానికి ఇష్టపడడు అనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అని చెప్తూ ఉంటున్నాడు ప్రియులారా. తన రాకడని ఎందుకు ఆలస్యము చేస్తున్నాడు
ఉన్నాడు, తన నీ పట్ల ఎందుకు దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు అని గనక ఆలోచన చేసినట్లయితే, దేవుడు తన తాత్కాలికమైనటువంటి ప్రేమలో భాగముగా తన రాకడని ఆలస్యము చేస్తూ ఉంటున్నాడు. నీ మీద శిక్ష కుమ్మరించబడకుండా నీ మీద ఉన్నటువంటి శిక్షను తొలగించడానికి దేవుడు ఇష్టపడి తన రాకడని ఆలస్యము చేస్తున్నట్లుగా, దేవుని యొక్క తాత్కాలికమైనటువంటి ప్రేమని నీ పట్ల వెల్లడి చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనము 32 వచనాల్లో చూసినట్లయితే, దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా అని చెప్తూ ఉంటున్నాడు. నీవు నేను మరణించటము దేవునికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇష్టము లేదు. తద్వారా ఆయన యొక్క తాత్కాలికమైనటువంటి ప్రేమని మాటి మాటికి మన పట్ల వెల్లడి చేస్తున్నాడు అని చెప్పి మనం జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అదే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 32వ వచనములో, మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు, ఇదే యెహోవా వాక్ అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తుంటున్నాడు. కాబట్టి 5 రకాలుగా సమస్తమైనటువంటి మానవుల ఎడల, ఈ లోకములో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ఎడల ఆయన తన ప్రేమని వెల్లడి చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. సాధారణమైనటువంటి కృప ద్వారా ఈ లోకములో మనకి అవసరమైనటువంటి ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ సాధారణమైనటువంటి ప్రేమలో భాగముగా ఈ లోకములో ప్రతి ఒక్కరికి కూడా సువార్తని వ్యాపింపచేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. అంతకంటే ముఖ్యంగా నీ కొరకు ముందుగా నిర్ణయించిన తీర్పుని అనుదినము కూడా ఆలస్యము చేయటాన్ని బట్టి దేవుడు తన సాధారణమైనటువంటి ప్రేమని వెల్లడి చేస్తున్నాడు. అంతకంటే ముఖ్యముగా నీ యందు అనేకమైనటువంటి హెచ్చరికలను ఇస్తూ ఉంటున్నాడు, అనేక మంది వార్నింగ్స్ నీ జీవితంలో ఇస్తూ ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమను తృణీకరించి, దేవుని యొక్క ప్రేమను తాత్కాలికంగా చులకనగా చూసినట్లయితే మన యొక్క దేవుడు న్యాయవంతుడై ఉంటున్నాడు కాబట్టి ఆ యొక్క ప్రేమని పక్కకు పెట్టి తన యొక్క న్యాయాన్ని మన జీవితాలలో జరిగించేటువంటి దేవుడు అని చెప్పి జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం ప్రియులారా. మరి ముఖ్యంగా ఏనాడో నీ పాపాన్ని బట్టి నా పాపాన్ని బట్టి మరణించవలసిన వారమై ఉంటున్నాం, నిత్యాగ్నికి నిత్య నరకానికి ఆహుతి అవ్వవలసిన వారమై ఉంటున్నాం. కానీ నీ ఎడల నీ యందు ఉన్నటువంటి తన ప్రేమను బట్టి నీ మీదకి రావాల్సినటువంటి శిక్షని, నీ కుటుంబం మీదకి రావాల్సినటువంటి శిక్షని ఆయన ఆలస్యము చేస్తూ ఉంటున్నాడు. కారణం ఏంటంటే ఆయన నీ పట్ల ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆయన తాత్కాలికమైనటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు, షరతులు లేనటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన ఎటువంటి స్వార్థము లేకుండా ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన ప్రేమని సమృద్ధిగా కుమ్మరిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. అయితే దేవుని యొక్క ప్రేమ రెండవ రకం కనుక ఆలోచన చేసినట్లయితే, దేవుని యొక్క ప్రేమ ప్రత్యేకమైనటువంటి ప్రేమ, దేవుని యొక్క ప్రేమ సాటి లేనటువంటి ప్రేమ. ఇది యునిక్ లవ్ అంటారు ప్రియులారా. అంటే విశ్వాసుల ఎడల మాత్రమే ఈ ప్రేమని దేవుడు కనపరుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నీవు నేను రక్షించబడి ఆయన రక్తము చేత కడగబడతామో, మన పాపాలను ఆయన సన్నిధిలో ఒప్పుకుంటాము, ఎప్పుడైతే ఆయన యొక్క కుమారులముగా కుమార్తెలంగా స్వకీయ సంపాద్యముగా చేయబడతామో, తన మహాప్రేమను మన పట్ల వెల్లడి చేస్తున్నటువంటి దేవుడు అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ఇది సాధారణమైనటువంటి ప్రేమ కాదు ప్రియులారా, లోకములో ప్రతి ఒక్కరి పట్ల ఉండేటువంటి ప్రేమ కాదు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క కుమారునిగా నీవు చేయబడ్డావో, అప్పుడు ఆ యొక్క యూనివర్సల్ లవ్ని నీ పట్ల, ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రేమని దేవుడు నీ యందు కుమ్మరిస్తూ ఉంటున్నాడు. ఆ యొక్క ప్రేమను బట్టి మాత్రమే ఈనాడు నీవు నేను కూడా సజీవులమై ఉన్నామని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రేమను గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఒక చక్కటి మాట వ్రాయబడుతూ ఉంటుంది ప్రియులారా. మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను అంటున్నాడు ప్రియులారా. ఈ రెండవ ప్రేమ విశ్వాసులమైనటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా దేవుడు సమృద్ధిగా కుమ్మరిస్తూ ఉంటున్నాడు. తన మహాప్రేమ చేత మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అని చెప్తూ ఉంటున్నాడు. పాపం చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు ప్రేమించాడు, కనికరించాడు. తను ప్రేమించడం మాత్రమే కాదు, కానీ తన మహాప్రేమని నీ పట్ల కుమ్మరింపచేసినట్లుగా, విస్తరింపచేసినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి ప్రియులారా. అయితే ఒక మాట చూద్దాం, చూడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో
ఒక మాట రాస్తూ ఉంటున్నాడు, ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము అని చెప్తూ ఉంటున్నాడు. గాడ్ ఈజ్ లవ్ అంటే ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు తప్ప నీవు నేను ఆయన మొదట మనల్ని ప్రేమించినందుకు గాను ప్రతిస్పందనగా నీవు నేను కూడా ఆయనను ఆరాధించబద్దులమై ఉంటున్నాము. కానీ ఆయన మనల్ని మొదటిగా ప్రేమించినప్పటికీ కూడా ఆయన ప్రేమని చులకనగా చేసి, ఆయన ప్రేమని ఎగతాళి చేసి, ఆయన ప్రేమని మన జీవితాల్లో నిర్లక్ష్యము చేస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కదా, నేను న్యాయవంతుడిని కూడా అనేటువంటి గుణాన్ని, ఆ దేవుని యొక్క మహాగుణాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ఈ 19వ వచనంలో చూసినట్లయితే మొదట ఎవరు ప్రేమించారు ప్రియులారా? ఎవరు ప్రేమించారు? మొదట దేవుడే ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఎవరు మొదటగా ప్రేమించారు? ముందుగా ప్రేమించింది ఎవరు? మానవుడా లేకపోతే దేవుడా? ముందుగా దేవుడే ప్రేమించాడు. దేవుడే ప్రేమించి తన సర్వస్వాన్ని వదిలిపెట్టి ఈ లోకములో ఏ మానవుడు కూడా, ఈ లోకములో ఏ దేవుడు కూడా చేయలేనటువంటి త్యాగాన్ని చేసి నిన్ను రక్షించడానికి ఇష్టపడ్డాడు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఎప్పుడు ప్రేమించాడు అని గనక ఆలోచన చేసినట్లయితే రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఒక చక్కటి మాటను మనం అక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఎప్పుడు చనిపోయాడండి ఆయన? ఎప్పుడు ప్రేమించాడు మనల్ని? మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన కొరకు ప్రాణము పెట్టినటువంటి దేవుని ప్రేమను మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, మనం ఇంకా పాపములో ఉండగానే, మనము దుర్మార్గులమై ఉండగానే, మనము నీచులమై ఉండగానే, పాపము చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉండగానే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మనల్ని కనికరించాడు, ఆయన మన మీద ఆయన జాలిని, ఆయన దయను, తన కనికిరాన్ని మన పట్ల విస్తారముగా కుమ్మరించినటువంటి దేవుని యొక్క ప్రేమని మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, మనము జన్మతః న్యాయవంతులము, నీతిమంతులము అయి ఉన్నామని చెప్పి దేవుడు నిన్ను నన్ను ప్రేమించలేదు. కానీ దేవుడు నీవు నేను పుట్టకముందే, గర్భములో పడకముందే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. దేవుడు పలానా గ్యాబ్రియల్ జన్మతః పాపి అని ఎరిగి ఉన్నప్పటికీ కూడా దేవుడు నన్ను ప్రేమించాడు. కాబట్టి దేవునిని హృదయపూర్వకంగా మనము ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. మనము ఆ యొక్క పాపము చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉండి, ఎందుకు కొరగానటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా అయోగ్యులమైనటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు ప్రేమించాడు. కాబట్టి ఆ దేవుని ప్రేమను మనము సరైన రీతిలో అర్థం చేసుకొని మనము దేవునిని ఆరాధించాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, 4వదిగా ఆయన ఎలా ప్రేమించాడు అంటే, మనం చూసినటువంటి వాక్య భాగంలో చూసినట్లయితే 9వ వచనంలో రాస్తూ ఉంటున్నాడు కదా, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు అంటూ ఉన్నాడు. అసలు మనకి జీవము ఎందుకు కావలసి వచ్చింది? మనకు నిత్య జీవము ఎందుకు కావలసి వచ్చింది అంటే, మానవుడు అలనాడు మొదటి ఆదాము ఎవరైతే ఉన్నాడో దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టి, ఆ యొక్క ఆజ్ఞను ధిక్కరించడాన్ని బట్టి దేవుని యొక్క ప్రేమ తన నుండి, మరి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము ఆ వ్యక్తి మీద నుంచి తొలగిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తద్వారా దేవుడు ఆ యొక్క మొదటి మానవుడు, మొదటి ఆదాము ఎవరైతే ఉన్నారో దేవునికి వ్యతిరేకంగా ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టి ఆయన పాపము చేసి ఉంటున్నాడు. తద్వారా ఆత్మీయంగా మరణించినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాడు. అది తరతరాలుగా కొనసాగుతూ ఉంటుంది. ప్రియులారా, ఈరోజు నీవు నేను కూడా జన్మతః పాపులమై ఉంటున్నాము. ఆ యొక్క పాపాన్ని ఏ రీతిగా తీసివేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితిలో మనం ఉంటూ ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రియులారా, ఆ చనిపోయినటువంటి ఆత్మకి జీవాన్ని అనుగ్రహించడానికి దేవుడు నీ కొరకు నా కొరకు కూడా శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చాడు. ఆయన ఇచ్చే జీవము నిత్య జీవం అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. ప్రియులారా, ఆ ఆత్మకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఆయన శిలువ మీద చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం.
సింహాసనం మీద నుంచి దిగి సిలువ మీదకి ఎక్కినటువంటి ప్రేమను మనము చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు తన అద్వితీయ కుమారుని, తన ఒకగానొక కుమారుని ఈ లోకములోనికి శరీరాన్ని ధరింపచేసి పంపించడం ద్వారా తన యొక్క మహాప్రేమని మన పట్ల వెల్లడి చేసినట్లుగా, ఆ యొక్క మహాప్రేమని సమస్త మానవాళి పట్ల ఆయన వెల్లడి చేసినట్లుగా, ప్రత్యక్షపరచినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా చనిపోయినటువంటి ఆత్మకి జీవాన్ని, నిత్య జీవాన్ని అనుగ్రహించడం కొరకు తన ఒకగానొక కుమారుడిని సిలువ మీద అర్పించటం కొరకు ఈ లోకానికి పంపించటం ద్వారా దేవుడు తన మహాప్రేమని సమస్త మానవాళి పట్ల వెల్లడి చేసినట్లుగా, బయలుపరిచినట్లుగా, ప్రత్యక్షపరిచినట్లుగా లేఖనాలు మనకి సెలవిస్తూ ఉంటున్నాయి ప్రియులారా. ఎందుకు దేవుడు మానవుడిని ప్రేమించాడు? పాపము చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మానవునికి, అతి పరిశుద్ధుడైనటువంటి దేవునికి ఎటువంటి సంబంధము, సహవాసము లేనటువంటి పరిస్థితిలో మానవుడు తనలో ఉన్నటువంటి పాపాన్ని ఏ రీతిగా తీసివేసుకోవాలో, ఏ రీతిగా పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా మార్చబడాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ప్రేమించి తన కుమారుని, తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించడాన్ని బట్టి దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు, తన అమూల్యమైన రక్షణని అనుగ్రహించాడని చెప్పి మనము నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు కానీ ప్రియులారా, దేవుడు సమస్తమైనటువంటి మానవాళిని ప్రేమించి తన ఒకగానొక కుమారుడిని ఈ లోకానికి పంపించి తన గొప్ప ఉద్దేశాన్ని, మానవుల ఎడల తనకున్నటువంటి మహాప్రేమని వెల్లడి చేయడానికి ఆ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో మనం చదివినట్లుగా, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ దాగి ఉంది అని చెప్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఎందుకు పంపించాడు అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయడానికి, సమస్త మానవులు జరిగించినటువంటి ఆ పాపాన్ని ఏ కళంకము ఎరిగినటువంటి ఆ గొర్రెపిల్ల మీద మోపడానికి గాను తన కుమారుణ్ణి ఈ లోకానికి అనుగ్రహించినట్లుగా, మన పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తము చేయడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అసలు ముందుగా దేవుడు అంటే ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాము. దేవునికి మానవునికి ఎటువంటి సంబంధము లేనటువంటి దుస్థితిలో మానవుడు మిగిలిపోయి ఉంటున్నాడు. కానీ దేవుడే ఆ యొక్క విషయాన్ని గ్రహించి తన ప్రేమని మన ఎడల వెల్లడి చేసి ఉంటున్నాడు ప్రియులారా. మన పాపముల ప్రాయశ్చిత్తము కొరకు ఆయన తన అద్వితీయ కుమారుని ఈ లోకములోనికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో రాస్తుంటున్నాడు కదా, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము అంటున్నాడు. ఒక ప్రాణ స్నేహితునికి కూడా అవసరమైతే మన ప్రాణాన్ని పెట్టడానికి వెనుక తీస్తాము. ప్రాణం వరకు కాదు కానీ ఒక మాట సహాయము చేయడానికి కూడా మనం వెనకాడతాము. కానీ ఇక్కడ రాస్తుంటున్నాడు కదా, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, తన ప్రాణం పెట్టడాన్ని బట్టి ఆయన ప్రేమ ఎట్టిదో నీవు నేను కూడా అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నామని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమైనటువంటి ప్రేమకి ఆయన ఆ సిలువలో అర్థాన్ని సూచించినట్లుగా, నిజమైనటువంటి ప్రేమని ఆయన సిలువలో నిర్వచించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. లోకానుసారంగా నీవు నేను ఎరిగినటువంటి ప్రేమ వేరు, మనకు అర్థమైనటువంటి ప్రేమ వేరు. కానీ సమస్తమైనటువంటి మానవ జ్ఞానానికి మించినటువంటి ప్రేమ దేవుని ప్రేమ అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి ప్రియులారా. మనందరికీ తెలిసినటువంటి మాట యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటున్నాడు. ఎంతగా అంటే కొలవటానికి వీలు లేనటువంటి ప్రేమ, అది చూపించటానికి వీలు లేనటువంటి ప్రేమ, వర్ణించటానికి వీలు లేనటువంటి ప్రేమ అనేటువంటి మాట ఆ ఎంతో అనేటువంటి మాటలో దాగి ఉంటుంది ప్రియులారా. అది షరతులు లేనటువంటి ప్రేమ, ముందుగా నిర్ణయించబడినటువంటి ప్రేమ, ముందుగా తీర్మానించబడిన ప్రేమ ప్రియులారా. ఇట్ ఈస్ ఎ కమిటెడ్ లవ్ టువర్డ్స్ హ్యూమన్ బీయింగ్స్. అంటే ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు నేను ప్రేమిస్తాను అని తీర్మానించుకున్నాడు వాడై ఈ లోకానికి తన కుమారుని పంపించినట్లుగా నీవు నేను కూడా జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. ఆయన ప్రేమని బంధించడానికి కానీ, ఆయన ప్రేమని నిరోధించడానికి కానీ వీలు లేనటువంటి ప్రేమ, ఎల్లలు లేనటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఎఫెసీ పత్రిక
3వ అధ్యాయం 18-19 వచనాల్లో ఆ యొక్క దేవుని ప్రేమ పొడుగు, ఎత్తు, లోతు, వెడల్పు ఎంతో మీకు తెలియాలి అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను అని ఎఫెసీ సంఘాన్ని గురించి అపోస్తలుడైన పౌలు ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మానవుని యొక్క పరిమితమైనటువంటి ఆలోచన ద్వారా దేవుని యొక్క అపరిమితమైనటువంటి ప్రేమని అర్థం చేసుకోవటం అనేది వాస్తవము కాదు అని చెప్పి దేవుడు మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. మనకున్నటువంటి పరిమితమైన ఆలోచనను బట్టి ఓకే, దేవుని ప్రేమ ఎంతవరకు ఉంటుందేమో అని మనం ఆలోచన చేస్తాము. ఎందుకు అంటే మన ఆలోచన పరిమితి అంతవరకు మాత్రమే కాబట్టి. కానీ దేవుని ప్రేమ నీ ఆలోచనకి, నీ జ్ఞానానికి, నీ యొక్క మాటలకు అందనటువంటి ప్రేమ, నీవు వివరించడానికి వీలు పడనటువంటి ప్రేమ అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మనుషులుగా మనము కూడా కొంతమందిని మాత్రమే ప్రేమిస్తాము, అది కూడా అవతలి వ్యక్తి నుంచి ఏదో ఒకటి ఆశించి ప్రేమిస్తాము. కానీ దేవుడు నీ నుంచి, నా నుంచి ఏమీ ఆశించకుండా తన నిస్వార్థమైనటువంటి ప్రేమని, షరతులు లేనటువంటి ప్రేమని మన ఎడల కుమ్మరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, చనిపోయినటువంటి ఆత్మకు నిత్య జీవాన్ని అనుగ్రహించినటువంటి ప్రేమని నీవు నేను కూడా చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, అయితే దేవుడు ప్రేమాస్వరూపుడు కదా, దేవుడు నా పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు కదా అని చెప్పి మన ఇష్టానుసారంగా మనము జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన ప్రేమమూర్తి మాత్రమే కాదు, కానీ ఆయన న్యాయవంతుడు కూడా అయి ఉంటున్నాడు. నేను పాపము చేసినా పర్వాలేదులే, ఆయన క్షమిస్తాడులే అనేటువంటి నిర్లక్ష్య స్వభావముతో దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించడానికి ప్రయత్నించినట్లయితే జాగ్రత్త సుమా. దేవుడు తన న్యాయాన్ని, నీతిని, కనికరాన్ని విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ అదే సమయంలో దేవుడు తన న్యాయాన్ని, నీతిని కూడా నీ పట్ల జరిగించేటువంటి దేవుడు అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో రాసినట్లుగా మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని చెప్తూ ఉంటున్నాడు. అంటే ఆయన క్షమించలేనటువంటి పాపము ఈ లోకములో ఏది కూడా లేదని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మనం ఎంత దుర్మార్గులమై ఉన్నప్పటికీ కూడా దేవా నన్ను క్షమించు అని చెప్పి ఆయన పాదాల దగ్గరకు వచ్చినట్లయితే ఆయన క్షమించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కృపా సహితమైనటువంటి ప్రేమను నీ ఎడల చూపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని ఎడల దేవుని యొక్క ప్రేమను సరైన రీతిలో అర్థం చేసుకుని దేవుని యొక్క ప్రేమను చులకనగా చూస్తూ హేళన చేస్తూ ఉన్నట్లయితే జాగ్రత్త సుమా. దేవుడి యొక్క తన న్యాయాన్ని, తన నీతిని కూడా జరిగించేటువంటి దేవుడు అని చెప్పి జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. కాబట్టి దేవుని ప్రేమ, దేవుని న్యాయము, దేవుని నీతి, ఈ 3 గుణలక్షణాలు కూడా ఒకదానికొకటి పెనవేసుకుని పడి ఉంటాయి. ప్రియులారా, దేవుని న్యాయాన్ని ఆధారం చేసుకోవద్దు, దేవుని ప్రేమను మాత్రమే ఆధారము చేసుకోవద్దు. కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు మాత్రమే కాదు, కానీ దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు కూడా అయి ఉన్నాడు అనేటువంటి స్పృహ, అవగాహన కలిగినటువంటి వారమై మన విశ్వాస జీవితాలని కొనసాగించవలసిన వారమై ఉంటున్నామని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, దేవుని న్యాయము ఎటువంటిది అంటే, ఒకవేళ నేను పాపిని అని ఆయన పాదాల చెత్త మనం పశ్చాత్తాపడినట్లయితే ఒకటి మనల్ని క్షమిస్తాడు, రెండవదిగా ఆ పాపాన్ని మన జీవితాలలో కొనసాగిస్తూ ఉన్నట్లయితే ఆ పాపాన్ని బట్టి మనల్ని శిక్షించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి ఇక ముందు ఆ పాపము చేయకుండా మనల్ని నిరోధించగలిగింది దేవుని యొక్క న్యాయము. ప్రియులారా, ఇక ముందు దేవునికి అవిధేయులము కాకుండా నిరోధించగలిగింది దేవుని న్యాయము. ప్రియులారా, కాబట్టి ఈ 3 గుణలక్షణాలను కూడా మనము సరైన రీతిలో మనము అర్థం చేసుకుని దేవునిని ఆరాధించాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఆయన ప్రేమను సరైన రీతిలో మనము అర్థం చేసుకోవాలి అంటే గనక మనల గురించి మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. దేవుడు ఏ సమయంలో మన కొరకు ప్రాణం పెట్టాడు మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మనం ఇంకనూ పాపులమై ఉండగానే, ఈ లోకములో మనం ఇంకా పుట్టక ముందే మనము దేవునికి శత్రువులమై ఉండగా, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమై ఉండగా, పాపాన్ని జయించలేనటువంటి బలహీనులమై ఉంటుండగా, మనము భక్తిహీనులమై ఉంటుండగా, నీచులము, దుర్మార్గులమై ఉంటుండగా, పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటుండగా దేవుడు నిన్ను ప్రేమించాడు అనే గొప్ప
గుణలక్షణాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క ప్రేమను గురించి ఆయనను ఆరాధించాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన ప్రేమను గురించి ఆలోచన చేసినట్లయితే ఆయన ప్రేమ త్యాగపూరితమైనది, ఆయన ప్రేమ విస్తారమైనది ప్రియులారా. నిరంతరము కూడా నిన్ను నన్ను ప్రేమించేటువంటి దేవుడై ఉంటున్నాడు. అంతము వరకు శిష్యులని ప్రేమించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు ప్రియులారా. ఈ మరణ పర్యంతము లేక ఆయన రాకడ పర్యంతము కూడా నిన్ను నన్ను ప్రేమించడానికి ఇష్టపడి ఈ లోకానికి ఆయన శరీరాన్ని ధరించుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. కన్య అయిన మరియ గర్భములో జన్మించడం మాత్రమే కాదు, కానీ ఆయన ఈ లోకములో మరణించేంత వరకు కూడా తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి ఈ లోకములో ఆయన ప్రయాసపడినట్లుగా దేవుని యొక్క ప్రేమని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు నీ పట్ల నా పట్ల ఆయన కుమ్మరించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఆయన ప్రేమ నీ ఎడల విస్తారమైనది, ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన ప్రేమ త్యాగపూరితమైనది, ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన ప్రేమ పరిశుద్ధమైనది, న్యాయమైనది, నీతివంతమైనటువంటి ప్రేమని, కృపాసహితమైనటువంటి ప్రేమని, సార్వభౌమత్వం కలిగినటువంటి ప్రేమని నీ ఎడల నా ఎడల కూడా దేవుడు కుమ్మరిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని ఆరాధించాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రేమని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కానీ ఆయన ప్రేమని ప్రభావితమైనటువంటి ప్రేమ కాదు అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆయన ప్రేమ ప్రభావితము కానటువంటి ప్రేమ, ఆకస్మికమైనటువంటి ప్రేమ, తాత్కాలికమైనటువంటి ప్రేమతో పాటు దేవుడు నిన్ను తన కుమారునిగా కుమార్తెగా స్వకీయ సంపాద్యముగా స్వకీయ జనాంగముగా చేసుకోవటాన్ని బట్టి తన ప్రత్యేకమైనటువంటి ప్రేమని నీ ఎడల ప్రత్యక్షపరిచినటువంటి దేవుని ప్రేమని చులకనగా చూడకుండా, హేళన చేయకుండా, దేవుని ప్రేమను సరైన రీతిలో అర్థం చేసుకుని దేవుని ఉదయకాల సమయంలో ఆరాధించాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తుంటున్నాడు. నీవు నేను సేవించి ఆరాధించేటువంటి దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉంటున్నాడు, అంటే దేవుడే ప్రేమ అయి ఉంటున్నాడు అని చెప్పి ఆ యొక్క హృదయంలో మన ఆ యొక్క భావనని కలిగి మనము ఆరాధించాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తుంటున్నాడు ప్రియులారా. అయోగ్యులమైనటువంటి మనలని దేవుడు ప్రేమించి కనికరించి తన రక్తాన్ని చిందించి మనకు రక్షణను అనుగ్రహించాడు. నీతిమంతులుగా నిర్దోషులుగా తండ్రి అయినటువంటి యెహోవా దేవుని సన్నిధిలో నిలవబెట్టడానికి ఆయన రక్తాన్ని చిందించి మనకు రక్షణను అనుగ్రహించి తండ్రి అయిన యెహోవా దేవుని సన్నిధిలో మనలను నీతిమంతులుగా నిర్దోషులుగా నిలవబెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించి ఆ యొక్క ప్రేమని మనము సరైన రీతిలో అర్థం చేసుకొని మనము దేవునిని ఆరాధించాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చివరిగా ఒక్క మాటను చూసినట్లయితే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో రాస్తూ ఉంటున్నాడు కదా, మనము దేవుని ఆజ్ఞలను పాటించుటయే మనము నిజముగా దేవునిని ప్రేమించుట అని చెప్పి అక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు ప్రియులారా. మన ఈ లోక యాత్రలో మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలని మనం సంపూర్ణంగా నెరవేర్చినట్లయితే దేవునిని మనము తిరిగి ప్రేమించబద్దులమై ఉంటూ ఉన్నాము. ఆ రీతిగా ఆజ్ఞలని గైకొనటాన్ని బట్టి మనము దేవునిని ప్రేమిస్తున్నామని చెప్పి దేవుడు ఎరిగి ఈ లోకములో మనకి కావలసినటువంటి ప్రతి అవసరతని సమృద్ధిగా ఆయన మన జీవితాలలో అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనల్ని మనం అర్థం చేసుకుందాం, మనం ఎటువంటి వారమో మనల్ని మనం పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. ఆ తర్వాత దేవుని యొక్క ప్రేమని అర్థం చేసుకుని హృదయపూర్వకంగా దేవునిని ఆరాధిద్దాం. అట్టి కృప, అట్టి దీవెన, అట్టి ధన్యత చేరువచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించును గాక.